మొన్నటి లోక్సభ ఎన్నికల్లోనూ అంతకుమించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ సర్వేలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అనేకం తలకిందులైనాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తి ఆరా మస్తాన్ సర్వే కానీ, ఎగ్జిట్ పోల్ ఆయన చెప్పింది కానీ, ఇంకా అనేకం సరే కొంతమంది చెప్పినవి సరిగ్గానే వచ్చాయి. అది ముఖ్యంగా కేకే సర్వే, అది సర్వే కాదు అంచనా అనేది ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్ని వచ్చాయి, కొన్ని సరైనవి, కొన్ని పూర్తి తలకిందులు అయిపోయినాయి. 11 స్థానాలకే జగన్ పరిమితం అవడం ఆయన ఒక్కరు తప్ప ఇంకెవరు చెప్పలేదు. కానీ మారింది. జాతీయ స్థాయిలో చూస్తే, జాతీయ స్థాయిలో మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయనకు మెజారిటీ పూర్తిగా వస్తుందని చెప్పిన సర్వేలన్నీ అందరూ చెప్పారు. ఇంకా అక్కడ తేడా ఏం లేదు. ఇక్కడ కనీసం 2 రకాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తర్వాత 4 ఖర్చుకున్నారు. అందులో ఒకరిద్దరైతే కన్నీళ్లు పెట్టుకున్నంత పరిస్థితి కూడా మనం చూసాం. ఏదైతే మీ జీవితం, రాజకీయం అది ఏ రోజుకి ఆ రోజే నడుస్తుంటారు. మళ్ళీ లోక్సభ, మళ్ళీ శాసనసభలకు ఎన్నికలు వస్తాయి, దఫాలుగా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఇప్పుడు మళ్ళీ సర్వేలు, ఒపీనియన్ పోల్స్. నాకు మొన్ననే ఆంధ్రప్రదేశ్లో బాగా దెబ్బతిన్న ఒక సర్వే సంస్థ మిత్రుడు కనపడ్డాడు. ఇప్పుడు మేము హిందీ రాష్ట్రాల మీద ఫోకస్ పెడుతున్నాం, ముఖ్యంగా హర్యానా వీటి మీద అని ఆయన నాకు చెప్తూ ఉన్నారు. ఏదైతే హర్యానా లోక్సభ హర్యానా శాసనసభకు 2024 ఈ ఏడాది చివరిలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు సర్వేలు వస్తున్నాయి. ఈ సర్వేలు ఏం చెప్తూ ఉన్నాయి అంటే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు మెరుగ్గా ఉండవచ్చు అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం అక్కడ 90 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 90లో కాంగ్రెస్కు 43 నుంచి 48 వరకు రావచ్చు అని ఈ పీపుల్స్ పల్స్ సర్వే చెప్తుంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా హైదరాబాద్ బేస్డే అనుకుంటాను. మొన్న కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోతుందనే చెప్పారు. సో వీళ్ళు 43 నుంచి 48 వరకు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, బీజేపీకి 34 నుంచి 39 వస్తాయని చెప్తూ ఉన్నారు. 34 అన్నప్పుడు బీజేపీకి గతసారి అంటే 2019 ఎన్నికల్లో 40 స్థానాలు వచ్చాయి పూర్తిగా. కాంగ్రెస్ పార్టీకి 30, జనతా పార్టీకి 10 స్థానాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి ఆధిక్యతతో గట్టెక్కవచ్చని ఈ సర్వే చెప్తుంది. సరే, దీన్ని ఎంతవరకు తీసుకోవాలన్నది ఎట్లా ఉంటే, దీనికి వేరే ఆధారాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఓట్ల శాతం కూడా కాంగ్రెస్కి 28 నుంచి 44% పెరుగుతాయని చెప్తున్నారు. దీనికి మొన్న లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా ఒక కారణం కావచ్చు. 2019 శాసనసభ ఎన్నికలు అలా ఉంచి తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు బీజేపీకే వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్కి 1 స్థానం కూడా రాలా. కానీ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో సమానంగా 5 వచ్చాయి 2 పార్టీలకు. కాబట్టి అంటే తెలంగాణలో కూడా అంతే జరిగింది కదా. అయితే ఈ 5 వచ్చినప్పటికీ శాసనసభల వారీగా చూస్తే, స్థానాల వారీగా చూస్తే 42 చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చింది. మొన్న లోక్సభ ఎన్నికల అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా చూస్తే 42 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కాబట్టి 45 రావాలి అక్కడ. ఇంకా ఆప్ తర్వాత ఈ జనతా పార్టీ వీటికి కూడా కొన్ని అసెంబ్లీలో కొన్ని లెక్కల్లో కొన్ని వచ్చాయి. కాబట్టి బీజేపీ ఇతర పార్టీలకు స్పష్టంగా అక్కడ ఆధిక్యత ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ గతసారి బీజేపీకి 40 వస్తే వాళ్ళు ప్రభుత్వం పెట్టారు జనతా పార్టీ సాయంతో. అది దుష్యంత్ చౌతాలా దేవిలాల్ వారసుడు. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో హర్యానాలో కనుక కాంగ్రెస్ పార్టీ వస్తే స్వల్ప ఆధిక్యతతో అయినా, ఢిల్లీ కూడా ఆప్, పంజాబ్లో ఇప్పటికే ఆప్ ఉంది. కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో ఒక బెల్ట్ మారినట్టు అవుతుంది. పైగా జాట్ బెల్ట్ హర్యానా అనేది చాలా కీలకమైంది. బీజేపీ ఏమో జాట్ కాని వాళ్ళను పెట్టి ఒక రాజకీయం నడిపే ప్రయత్నం చేసింది. అది బెడిచికొట్టిందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో కూడా. ఇప్పుడు ఇంక హర్యానాలో ఏం జరుగుతుంది ఈసారి ఎన్నికల్లో, ఈ సర్వే నిజమైతే
కాంగ్రెస్కు ఇది మరింత ఊపునిచ్చే విషయమే. మన 99 స్థానాలతో చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం ఊపు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇది మరింత ఉత్సాహం ఇస్తుందేమో మనం చూడాలి.